హాయ్ వ్యూస్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలకి మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ అవటానికి కారణాలేంటి? స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతి హార్ట్ అటాక్ కి స్టంట్ అవసరమా? వెయిట్ గెయిన్ కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సీజనల్ హెడేక్ కి కారణాలు, చికిత్స ఏంటి? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 32 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు. ఈ మధ్య దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ అవుతుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు సమాధానం అందిస్తారు. అమ్మ, మీ వయసు 32 సంవత్సరాలు అన్నారు. మామూలుగా ఆడవారికి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారమ్మా. దగ్గినా, తుమ్మినా, ఏదైనా బరువు ఎత్తినా కూడా మూత్రము ఒక 2-3 చుక్కలు, ఒక్కోసారి చాలా ఎక్కువ అలా పడిపోతుంది. కొందరు నవ్వినా కూడా చాలా ఎక్కువ యూరిన్ పడిపోతుందని ఒక ప్యాడ్ పెట్టుకుంటుంటారు, ఒక బట్ట పెట్టుకుంటారు అనమాట. సో ఇలా ఎంత మూత్రం పడిపోతున్నది చూడాలి. ఇది 1-2 చుక్కలా లేకపోతే ఎలా. కానీ మామూలుగా కారణాలు ఏముంటాయంటే, ఒక 32 ఇయర్స్ ఏజ్ అంటే ఎంత శరీరం బరువు ఉందో చూడాలి. ఎక్కువ బరువు ఉండడం ఒక కారణం అమ్మ. 2, ఇంకేమైనా ఆపరేషన్లు అయినాయా, సిజేరియన్ సెక్షన్ లేక ఇంకేదైనా ఆపరేషన్లు అయినాయా పొట్ట మీద చూడాలి. జనరల్గా థైరాయిడ్ జబ్బులు, షుగర్ వ్యాధి ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళకి తెలుస్తాయి. క్రానిక్ కాఫ్ అంటే దగ్గు, ఆస్తమాలు ఉండే వాళ్ళకు, ఇలా రకరకాల కండిషన్స్ అన్నీ ఉన్న వాళ్ళకు దగ్గినప్పుడు, ఈ తుమ్మినప్పుడో నవ్వినప్పుడో మూత్రం పడిపోయే అవకాశం ఉందండి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో మీ దగ్గర డాక్టర్కి చూపిస్తే తెలుస్తుంది ఒక కారణము. 2, ఈ కింద కండరాలన్నీ వదులైపోయి, అంటే పెరినియల్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి వాటిని పట్టుత్వం తగ్గిపోయి దగ్గినప్పుడు ఇలా మూత్రం పడిపోతుంటుంది. ఇలా ఇదిగానే ఎక్కువ పడిపోతుంటే వీళ్ళకు స్కానింగ్ ఒకటి చేసి, మీలాంటి వాళ్ళకి స్కానింగ్ చేసి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని, తర్వాత సిస్టోస్కోపీ పరీక్ష చేసి ఆ నీరుడి సంచి ఎంత కిందకు జారింది అనేది నిర్ధారణ చేస్తామండి. దాన్ని బట్టి ఈ మధ్యకాలంలో TOT అని, ట్రాన్స్ ఆప్టిరేటర్ టేప్ అని, ఓ చిన్న టేప్ ఆపరేషన్ చేసి ఆ బ్లాడర్ను కొద్దిగా పైకి ఎత్తి పెట్టాం. దీనివల్ల 100% రిజల్ట్ వచ్చి ఆ తర్వాత ఈ ప్రాబ్లం తగ్గుతుందమ్మా. అయినా మీ వయసు 32 సంవత్సరాలే కాబట్టి మీరు డాక్టర్కి చూపించుకొని ఈ ప్రాథమిక పరీక్షలు, స్కానింగ్, ఒక సిస్టోస్కోపీ ఇలాంటివి చేయించుకుంటే కనుక ఏదైనా మందులతోనే తగ్గిపోతుందేమో, అవకాశం ఉందేమో చూడండి. లేదంటే అప్పుడు యూరోగైనకాలజిస్ట్ మీకు అడ్వైస్ చెప్తారమ్మా ఏం చేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? స్వైన్ ఫ్లూ వచ్చిందని ఎలా నిర్ధారిస్తారో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఈ స్వైన్ ఫ్లూ అనేది మామూలుగా ఏ ఫ్లూ కన్నా, మామూలుగా మనకి రోజు వచ్చే పడిశం దగ్గు లాంటిదే అన్ని ఫ్లూ అంటాం, ఫ్లూ జ్వరాలు అంటాం. దీనిలో ముఖ్యంగా జ్వరం రావటం, తలనొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు ఉండటం, దగ్గు, గొంతు నొప్పి, పడిశం రావటం, మనిషి కొద్దిగా నీరసపడటం, ఇది అన్ని ఫ్లూ లాగానే ఉంటుందన్నమాట. అంటే స్వైన్ ఫ్లూ అని మనకి పలానా దీనికి ఏమి తేడాగా ఏమి కనిపించదు. అయితే స్వైన్ ఫ్లూ అంటే ఎందుకు మనం భయపడుతున్నాం అంటే, చాలా వరకు ఫ్లూస్ వచ్చినప్పుడు ఒక 100 మందికి ఫ్లూ వస్తే, మామూలుగా పడిశం జ్వరం లాంటివి వస్తే 99 మందిలో చాలా వరకు తగ్గిపోద్ది. అది మనం మందులు వాడినా వాడకపోయినా, మందులు వాడితే ఇంకా త్వరగా తగ్గుద్ది, మందులు వాడకపోయినా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్వైన్ ఫ్లూలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇది 5 రోజు నుంచి 6 రోజుకి ఏదైతే మనకి దగ్గు, పడిశం, ఆయాసం ఇవన్నీ ఉన్నాయో సడన్గా అది ఊపిరితిత్తులో నిమ్ముగా తయారయ్యి, ఊపిరితిత్తులన్నీ నిమ్ముతో నిండిపోయి దానివల్ల ఏమవుతుందంటే బాగా ఆయాసం ఎక్కువైపోవటం, దానివల్ల మనం తీసుకునే ఆక్సిజన్ సరిపోక ఒక్కోసారి మామూలుగా వెంటిలేటర్ పెట్టాల్సి రావటం, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు ఒక 50%లో మనిషి ప్రాణానికి చాలా హాని కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మనం అంతగా చెప్పలేము. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఎక్కువగా 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకే, షుగర్ ఉన్న వాళ్ళకే, లేదంటే గుండె ఇబ్బందులు ఉన్న వాళ్ళకే, కిడ్నీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకే రిస్క్ ఎక్కువ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే, మనకి ఒకసారి స్వైన్ ఫ్లూ వస్తే మందులు వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ ఫ్లూకి, మామూలు ఫ్లూకి, ఇప్పుడు మనకి సడన్గా ఈరోజే వచ్చింది పడిశం దగ్గు, మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మనం దగ్గినప్పుడు కానీ, మనం ఏమైనా తుమ్మినప్పుడు కానీ ఏమన్నా కర్చీఫ్ కానీ ఏదన్నా అడ్డు పెట్టుకోవటం ముఖ్యం అండి.
ఎందుకంటే మామూలుగా మనకి స్వైన్ ఫ్లూ లేకపోయినా కూడా మామూలుగా ఈ దగ్గులు పడేసారి అంటే ఒకసారి ఒకరికి వస్తే ఇంట్లో ఇంటిల్లపాది వచ్చేస్తున్నాయి. సో ఈ ప్రివెన్షన్ మెజర్ వల్ల అంటే కొద్దిగా అందరిలో కలవకోకుండా కొద్దిగా అంటే మనం వెళ్ళి ఏ క్లాస్కో ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ తుమ్ముతో దగ్గుతూ ఉంటే అందులో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దగ్గు తుమ్ములు కొద్దిగా జ్వరం ఉన్న 3-4 రోజులు కొద్దిగా సెపరేట్గా రెస్ట్ తీసుకుని అందరిలో కలవకుండా ఎక్కువగా మరీ ఏమన్నా మనకి 2 రోజుల్లో 3 రోజుల్లో మరీ ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకుని దానికి సరిపడ్డ మందులు వాడుకుంటే 99% ఇబ్బంది ఉండదు. అయితే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని పెద్దగా పట్టించుకోరు. సడన్గా ఆయాసం పెరిగిపోయి సీరియస్ అయిపోతూ ఉంటారు పేషెంట్స్. ఆ మూమెంట్లో వీళ్ళు లాస్ట్ మూమెంట్లో డాక్టర్స్ దగ్గర రావడం, దానివల్ల ఇమీడియట్గా వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడం. ఒక్కోసారి వెంటిలేటర్ మీద నుంచి మళ్ళీ పెట్టిన తర్వాత కూడా 50%లో చాలా వరకు వాళ్ళకి లైఫ్కి చాలా డేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ముఖ్యంగా దీనికి టెస్ట్ ఏంటంటే సింపుల్ PCR టెస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇది ఉచితంగా చేస్తున్నారు. ఆ టెస్ట్ 1-2 రోజుల్లో మనకి రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే వన్స్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తెలిస్తే మాత్రం వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఇంటి పక్కల కానీ వాళ్ళ చుట్టుపక్కల సన్నిహితులు అందరూ కూడా ఒక్కోసారి సరైన మెడికల్ అసిస్టెన్స్ తీసుకుని అంటే వైద్య సలహా తీసుకుని వాళ్ళు కూడా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎంతవరకు మన జాగ్రత్తలో మనం ఉంటాం అంటే అట్లా పరిశ్రమ తగ్గున్నప్పుడు అందరిలో కలవకోకుండా కొద్దిగా జాగ్రత్తగా మందులు వాడుకొని ఎక్కువగా నీరు తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, సరైన ఆహారం తీసుకోవటం ఇవన్నీ చేస్తే అంత ఇబ్బంది ఉండదు స్వైన్ ఫ్లూ. డాక్టర్ గారు, ఈ మధ్య స్టంట్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు ప్రతి హార్ట్ అటాక్ కి స్టంట్ అవసరం ఉంటుందా వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరాజీరావు గారు సమాధానం అందిస్తారు. హార్ట్ ప్రాబ్లం అని చాలా బ్రాడ్ వర్డ్ యూజ్ చేశారండి. హార్ట్ ప్రాబ్లమ్స్కి స్టంట్కి చాలా ఇది ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఒక స్పెసిఫిక్ హార్ట్ ప్రాబ్లం, కరోనరీ ఆర్టరీ డిసీజు, హార్ట్ అటాకు, వాటికి సంబంధించిన పేషెంట్స్లోనే యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి హార్ట్ ప్రాబ్లంకి స్టెంటింగ్ అవసరం లేదు. ఉదాహరణకి ఎవరికన్నా ఒక వాల్వ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాల్వ్ అంటే చాలామంది జనరల్గా రక్తనాళాల్లో బ్లాకులను కూడా వాల్వులు అంటారు. అది మిస్నామర్, అది తప్పుగా ఉపయోగించే పదం. అది వాల్వ్ అంటే తలుపులు, అవి 4 ఉన్నాయి. వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఎయిదర్ ఆ వాల్వ్స్ మూసుకుపోయి ఉంటాయి లేదా అవి లీక్ అవుతూ ఉంటాయి. వాటికి కార్డియాక్ సర్జన్ చేస్తారు. వాల్వ్ మూసుకుపోయి ఉంటే బెలూన్తో వాటిని బాగు చేయొచ్చు, లీక్ అవుతూ ఉంటే వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. అది వాల్వ్ ప్రాబ్లమ్స్. హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయే, ధమనులు, అవి వాటిని కరోనరీ ఆర్టరీస్ ఇంగ్లీష్లో, కరోనరీ రక్తనాళాలు తెలుగులో. ఆ రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నందువలన ప్రజలకి హార్ట్ అటాక్ వస్తుంది, లేదా ఛాతీలో నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసి దాంట్లో కనుక బ్లాకులు ఉన్నాయని కనుక్కుంటే దాన్ని బెలూన్తో సాఫ్ చేసి దాన్ని క్లీన్ చేసి దాని తర్వాత ఒక స్టెంట్ అమర్చుతాం. అది యాంజియోప్లాస్టీ. సో అలాంటి వాళ్ళకి స్టెంట్ అవసరమే కానీ హార్ట్ జబ్బు ఉన్న ప్రతి వాళ్ళకి స్టెంట్ అవసరం ఉండదు. ఒక పద్ధతి చెబుతా. ఒక పేషెంట్ ఉన్నారండి, హార్ట్ అటాక్తో వస్తారు. హార్ట్ అటాక్తో ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే మనం ట్రీట్మెంట్ చేసి ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేసి బ్లాకులు ఉంటే కనుక స్టెంట్ పెడతాం. అలా కాకుండా హార్ట్ నొప్పితో వాళ్ళు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. వాళ్ళకి మేము పరీక్షలు చేసిన తర్వాత బ్లాకులు ఉన్నాయి అంటే వాళ్ళకి 3 రకాలైన ట్రీట్మెంట్ మేము అందజేయచ్చు. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, వాళ్ళకి మందులతోనే సరిపోతుంది. బ్లాకులు ఉన్నప్పటికీ ఆ బ్లాకుల వల్ల గ్రేడింగ్ మీద డిపెండ్ అయ్యి మెడికల్ మేనేజ్మెంటు. లేదా బ్లాకులన్నీ ఎక్కువ ఉన్నాయి, 3 రక్తనాళాల బ్లాకులు ఉన్నాయి, చాలా ఎక్కువ బ్లాకులు ఉన్నాయి అంటే వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చెప్పొచ్చు. లేదు 1-2 బ్లాకులు ఉన్నాయి జనరల్గా అంటే మనం స్టెంటుల ద్వారా అమర్చవచ్చు. దీని ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ అటాక్ లాంటి జబ్బు ఉండి రక్తనాళాల్లో బ్లాకులు ఉంటే కూడా అందరికీ స్టెంట్లు పడాల్సిన అవసరం లేదు. కొంతమందికే స్టెంట్లు అవసరం అవుతుంది. అది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ రిపోర్ట్ మీద ఆధారపడి ఆ పేషెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్, షుగర్ ఉందా లేదా, స్మోకింగ్ చేస్తున్నారా, ఎన్ని రక్తనాళాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పట్టించుకుని దాని మీద ఆధారపడి ఆయన స్టెంట్లు అవసరమా లేదా అని డిసైడ్ చేస్తారు. కాబట్టి హార్ట్ జబ్బున్న ప్రతి పేషెంట్కి స్టెంట్లు అవసరం లేదు, కానీ చాలామందికి మేము స్టెంట్లతో ట్రీట్మెంట్ చేయొచ్చు.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా పాప వయసు 23 సంవత్సరాలు. తను ఎంత తిన్నా లావెక్కటం లేదు. తను వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డైటీషియన్ నాగలక్ష్మి గారు సమాధానం అందిస్తారు. ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అంటే అండి రైసే కాదు తీసుకోవాల్సింది. ఫస్ట్ మనం చూడాల్సింది అట్లీస్ట్ రోజు మొత్తంలో వాళ్ళు కరెక్ట్గా డైట్ తీసుకుంటున్నారా లేదా. అంటే అందరూ ఇప్పుడు చూస్తే కనుక ఎక్కువగా మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇవి మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఈ ఇన్ బిట్వీన్ అనేది వాళ్ళు ఎవ్వరూ తీసుకోవట్లేదు. సో కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక 6 నుంచి 7 సార్లు డైట్ తీసుకోవాలి. అది కూడా ప్రాపర్ డైట్. అంటే ఏంటంటే అట్లీస్ట్ మార్నింగ్ అట్లీస్ట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కుదరలేదు బ్రేక్ఫాస్ట్కి అంటే కనుక ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్లో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అంటే అట్టిపండు కానీ, మామిడి పండు కానీ, సీతాఫలం, సపోటా, ద్రాక్ష, వీటన్నిటిలో కొంచెం షుగర్ కేన్ జ్యూస్, వీటన్నిటిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో వీటితో పాటు మీరు కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం బాదం, అక్రూట్స్, ఈ పిస్తా, జీడిపప్పు ఇవన్నీ మీరు అంజీర్ కానీ ఇవన్నీ కొంచెం మిల్క్ షేక్స్ రూపంలో కానీ మిల్క్లో యాడ్ చేసి తీసుకోవడం కానీ, లేదు జ్యూసెస్లో మిల్క్ యాడ్ చేసి దాంతోపాటు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొంచెం డైలీ మీరు చేసి తీసుకోవచ్చు అనమాట. డైలీ ఒక 2-3 టీ స్పూన్స్ ఏ జ్యూస్లో కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్, అంజీర్ అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ పంకిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు ఇవన్నీ ఏంటంటే చాలా న్యూట్రియంట్స్ అనమాట. ప్రోటీన్ అట్ ది సేమ్ టైం ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్, జింక్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి సీడ్స్లో. సో మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ జ్యూసెస్ కానీ వీటన్నీ తీసుకుంటున్నామో మిల్క్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మిక్స్ చేసి అట్లీస్ట్ మార్నింగ్ అండ్ బెడ్ టైం కూడా తీసుకుంటే సో కొంచెం వెయిట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్లాగే రైసే కాదండి, మీరు వీట్ రోటీ కాకుండా కొంచెం డైట్లో కూడా మీరు ఎస్పెషల్లీ కొంచెం లైక్ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రోటీస్ కానీ, లేదు అంటే గనక అట్లీస్ట్ బ్రౌన్ రైస్ కూడా మీరు తీసుకోవచ్చు. వైట్ రైస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారని కాదు, బట్ వైట్ రైస్ కూడా అంత హెల్త్కి మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీరు చేంజ్ చేయండి. ఒకటే టైప్ ఆఫ్ డైట్ కాకుండా చేంజ్ చేస్తూ ఉండండి. రోజుకొక డైట్, ఒకరోజు రోటీ అని, ఒకరోజు రైస్, ఒకరోజు డిన్నర్లో కూడా మీరు ఏదర్ జోవార్ రోటీ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. సో అలాగే మాత్రం ఎక్కువగా కొంచెం ఇన్ బిట్వీన్ మాత్రం లిక్విడ్స్, జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేయండి. మిల్క్ కూడా ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తీసుకోవాలని లేదు, హోల్ మిల్క్ మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రూట్స్ కానీ వీటిల్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఫుడ్లో అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయిన్ థింగ్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. టైమింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ కొంచెం మిల్క్తో పాటు హనీ కానీ, జాగరీ కానీ ఇలాంటివి కూడా మిక్స్ చేసి మీరు తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎలాంటి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. ఆల్కహాల్ అనేది ఎప్పటికైనా ప్రమాదమేనండి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వలన రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా అబ్డామిన్లో తీసుకుంటే మనకి లివరును, క్లోమగ్రంథి అంటారు, ప్యాంక్రియాస్, ఇవి 2 ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇది కాకుండా వేరే గ్యాస్ట్రైటిస్ అంటారు, ఆల్కహాలిక్ గ్యాస్ట్రైటిస్ కూడా రావచ్చు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కానీ మెయిన్గా ఆల్కహాల్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ని బాగా దెబ్బతీస్తుందండి. సో ఈ 2 కూడా కొంచెం ఆల్కహాల్ తాగే బిహేవియర్ వలన మనం ఇది చూసుకోవచ్చు. బింజ్ డ్రింకింగ్ అంటారు. బింజ్ డ్రింకింగ్ అంటే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీస్లో, తక్కువ గ్యాప్లో ఎక్కువ క్వాంటిటీస్లో తాగే వాళ్ళకి మెయిన్గా ప్యాంక్రియాస్ ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 6 నెలల్లో రోజుకొక ఫుల్ బాటిల్ అలా తాగేస్తూ ఉంటే వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదే ఒక లాంగ్ రన్లో ఒక రోజుకి ఒక 10 to 15 grams ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎయిదర్ వే, వీళ్ళకి అది రాకూడదని ఏమి లేదు, వాళ్ళకి ఇది రాకూడదని ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఈ బిహేవియర్ బట్టి మనం ఇదో చూసుకోవచ్చు. ప్యాంక్రియాటైటిస్ అంటే మనకి క్లోమగ్రంథి ఇన్ఫెక్షన్, అది మైల్డ్ నుంచి సివియర్ వరకు వేరీ అవుతుందండి. మైల్డ్ అంటే జస్ట్ పెయిన్ వచ్చి ఒక
2-3 రోజుల్లో నొప్పి తగ్గిపోవటం జరుగుతుంది. సివియర్ అంటే భరించలేని నొప్పితో పాటు లోపల గ్రంథి కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ రావటం, ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అవటం, ARDS అంటారు, కిడ్నీలు ఎఫెక్ట్ అవటం, లేకపోతే లోపల కుళ్ళిపోయిందంతా ఒక సిస్ట్ లాగా ఫామ్ అవటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా మనం ప్యాంక్రియాటైటిస్ అనేది ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాలండి. ఎమర్జెన్సీగా పేషెంట్ని అడ్మిట్ చేసుకుని పేషెంట్ నోట్ ద్వారా ఏమీ ఇవ్వకుండా కొన్ని మందుల ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇచ్చి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ యూజువల్గా ఆల్కహాల్ మూలన వచ్చిన ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో మెయిన్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో ఆల్కహాల్ అనేది ముట్టుకోకుండా చూడటం. అండ్ రెండోది వచ్చేసి వాళ్ళకి స్మోకింగ్ కానీ టొబాకో చూయింగ్ కానీ అలాంటిది అలవాట్లు ఉన్నా కూడా వాటిని కూడా మాన్పించడం అనేది చేయాలి. ఎందుకంటే ఈ స్మోకింగ్ కూడా లోపల ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చేలాగా చేస్తుంది. సో స్మోకింగ్ మూలాన వచ్చే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ లోపల ప్రేరేపిస్తుంది. సో దాని మూలాన కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది లాంగ్ రన్లో అంటే ఒక పేషెంట్ ఒక 5 నుంచి 10 సంవత్సరాలు కనీసం రోజుకి 10 నుంచి 15 గ్రామ్స్ ఆల్కహాల్ తీసుకోవటం ఉంటే మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ లివర్లో కొవ్వు పట్టడం, నెక్స్ట్ లివర్కి ఇన్ఫెక్షన్ రావడం, ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. మూడోది వచ్చేసి లివర్ పాడైపోవటం అంటే సిరోసిస్ అంటారు. ఈ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వెనక్కి రావటం అంటూ ఏమి ఉండదు. ఒకసారి యూజువల్లీ సిరోసిస్ అన్న తర్వాత లివర్ మళ్ళీ నార్మల్ అయ్యేదంటూ ఉండదు. ఈ సిరోసిస్ అనేది ఇంకా లివర్ తన పని తను చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. సో దాని వలన వాళ్ళకి ఏంటంటే డీకంపెన్సేట్ అంటే లివర్ అనేది నా వల్ల కాదని చేతులు ఎత్తేసే స్టేజ్కి వచ్చినప్పుడు మనకి కాళ్ళు వాపులు రావటం, కడుపులో నీరు వచ్చి కడుపు పొంగిపోవటం, ఇంకొకటి ఏంటంటే ఆహారనాళం ఈసోఫేగస్ అంటారు కదా, అందులో రక్తనాళాలు ఉబ్బిపోయి వాటి నుంచి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అవ్వటం, నెక్స్ట్ పేషెంట్ పరాగ్గా అయ్యి కోమాలోకి వెళ్ళటం, దాన్ని హెపాటిక్ ఎన్కెఫ్లోపతి అంటారు. కిడ్నీలు ఎఫెక్ట్ అవటం హెపటోరీనల్ సిండ్రోమ్ అంటారు. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవటం హెపటోపల్మనరీ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ పేషెంట్ని ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళని ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాలి. ఈయన లివర్ ఎంతవరకు పనిచేస్తుంది, ఈయన లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అయిన లివర్ని మనం ఎంతవరకు మళ్ళీ మామూలుగా చేయగలం, పోనీ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంతవరకు రివర్స్ చేయగలం, ఇలాంటివన్నీ మనం అసెస్ చేసుకుంటూ ఉంటాము. పేషెంట్కి ఎండోస్కోపీ చేసి వ్యారసిస్ ఎంతవరకు ఉన్నాయి, ఆ వ్యారసిస్ ఒకవేళ ఉంటే వాటిని బ్యాండింగ్ చేయటం అనేది చేయటం, ఇలాంటివన్నీ చేస్తుంటాము. అండ్ మెయిన్ ఇందాక ప్యాంక్రియాటైటిస్ గురించి చెప్పినట్టు ఈ లివర్ డిసీజ్ వాళ్ళకు కూడా ఈ ఆల్కహాల్ అనేది మానేయటం అంటే ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా అనేది చూసుకోవటం. నెక్స్ట్ ఫుల్ అడ్వాన్స్డ్ లివర్ స్టేజ్లో ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా లివర్లో పాడైపోయిన లివర్లో క్యాన్సర్ వచ్చినా కానీ లేకపోతే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రిఫర్ చేయటం అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా పేరు విజయ, భీమవరం నుంచి రాస్తున్నాను. నా వయసు 20 సంవత్సరాలు. చాలా రోజుల నుంచి హెడేక్తో బాధపడుతున్నాను. చాలా మంది డాక్టర్లను కన్సల్ట్ అయ్యాను. ఏ మెడిసిన్స్ పనిచేయలేదు. లాస్ట్ 5 years నుంచి ఎవ్రీ వింటర్లో హెడేక్ వస్తుంది. 2 or 3 months ఉండి తగ్గిపోతుంది. ఇలా ఎందుకు అవుతుంది? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ శేఖర్ చంద్ర గారు సమాధానం అందిస్తారు. విజయం, మీరు అన్నట్టుగా హెడేక్ మీకు ఒక పర్టికులర్ సీజన్లో వస్తుంది అండ్ వచ్చినప్పుడు ఎవ్రీడే ఉంటుంది అని చెప్తున్నారు. సో మనం హెడేక్స్ అని మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ప్రైమరీ హెడేక్ అంటే మెదడులో వేరే కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, స్ట్రోక్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ట్యూమర్స్ వల్ల కాకుండా వచ్చే హెడేక్స్ మనం ప్రైమరీ హెడేక్స్ అంటాము. ప్రైమరీ హెడేక్స్ మనం మోస్ట్ కామన్గా తీసుకున్నట్లయితే మైగ్రేన్, క్లస్టర్ హెడేక్, టెన్షన్ హెడేక్ అని ఉంటాయి. మైగ్రేన్ మీరు అన్నట్లుగా మైగ్రేన్ అనేది వెరీ కామన్. మనం క్లినికల్ ప్రాక్టీస్లో చాలా మందిని చూస్తుంటాము. వీళ్ళకి ఒక మోస్ట్ అంటే ఇట్లా హార్డ్ అండ్ పాజిటివ్ లేదు, ఇలాగే ఉండాలని లేదు, బట్ మోస్ట్ పీపుల్ కంప్లైంట్ దట్
ఒక సైడ్ ఆఫ్ ద హెడ్ పెయిన్ రావడము, దాంతోపాటు నాజియా లాగా అనిపించడము, లైట్ని చూడలేకపోవడం, ఫోటోఫోబియా అంటాం, అలాగే ఎవరైనా మాట్లాడినా చిరాకు అనిపించడం, ఇలా ఉండడము, అండ్ వెరీ తీవ్రంగా అంటే పల్స్టైల్ హెడేక్ తీవ్రంగా ఉండి వర్క్ ఇన్హిబిట్ చేయడము, సో ఇట్లాంటి మోర్ దాన్ 4 hours లాస్ట్ కావడం, ఇలాంటివి ఉంటాయి. సో ఈ హెడేక్ని మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. అంటే కొంతమందిలో ఒక సైడే కాకుండా 2 సైడ్లు కూడా హెడేక్ వస్తుంటుంది. అది మన క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూస్తూనే ఉంటాం. సో మైగ్రేన్ ఇస్ ద మోస్ట్ కామన్ హెడేక్. సో ఇట్లాంటిది మైగ్రేన్ హెడేక్ తీసుకున్నట్లయితే మీరు ట్రీట్మెంట్ మనకి 3-pronged ఉంటుంది మోస్ట్లీ. సో ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మైగ్రేన్లో చాలామందికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఈ పని చేస్తే హెడేక్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, అండ్ ఇంప్రాపర్ డైట్ అంటే టైంకి డైట్ తీసుకోకపోవడము, లేకపోతే స్లీప్లెస్నెస్, స్ట్రెస్, నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకపోవడం. సో ఇట్లాంటి కొంతమందికి ఎక్కువ నిద్రపోయిన అవసరం. సో ఇట్ ఈస్ కస్టమైజ్డ్. అంటే ఎవ్రీ ఇండివిజువల్కి ఒక కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సమ్ ఫుడ్ మెటీరియల్స్ కానివ్వండి. సో హార్డ్ అండ్ ఫాస్ట్గా ఇవి చేస్తేనే హెడేక్ రావాలని లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాయ్, కాఫీ తాగితే వస్తుంది, కొంతమంది తాగకపోతే వస్తుంది. సో దెర్ ఆర్ మెనీ ట్రిగర్స్. దిస్ ఈస్ ఇండివిజువల్. సో ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనకి హెడేక్ వస్తుంది అని చెప్పి యూ హ్యావ్ టు ఐడెంటిఫై చేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ప్రివెన్షన్ వల్ల, లేకపోతే ఏ చేయకపోవడం వల్ల వస్తుందంటే ఆ పని చేయడం వల్ల మీరు హెడేక్ అనేది మీరు చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది ట్రీట్మెంట్ ఆఫ్ ద హెడేక్ వచ్చినప్పుడు ఎంత తొందరగా మనం టాబ్లెట్స్ ఇనిషియేట్ చేసి అబార్టింగ్ దట్ అటాక్. సో దట్ ఈస్ వన్ పార్ట్. ఇంకోటి ప్రివెన్షన్ కొరకు ఏం చేస్తామంటే వీ ప్రిస్క్రైబ్ సమ్ మెడికేషన్ సో దట్ నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్. చూసారు కదండి, బట్టి స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి, ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctor@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇది వాటి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.